చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అగ్నిని పరలోకము నుంచి భూమి మీదకు పంపించి దహన బలి పశువులను, ఆ బలిపీఠాన్ని, అక్కడున్న సమస్తాన్ని దహించడం అనేది దేవుడు తన ప్రజలను క్షమిస్తూ ఉన్నాడు అనడానికి సాదృశ్యముగా ఉంది. అవును ప్రియులారా, దేవుడు తన ప్రజలను క్షమిస్తాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక క్షమిస్తాడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరలోకము నుండి ఆ దహన బలిని దహించడానికి అగ్నిని పంపించడం అనేది దేవుడు క్షమిస్తాడు అనడానికి సాదృశ్యముగా ఉండి, ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమత్వానికి, ఆయన శక్తికి, ఆయన ఆధిపత్యానికి, ఆయన సజీవుడని రుజువు చేయడానికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి